ఓ ఆంధ్ర ప్రాంత మిత్రుడు తన ఫేస్బుక్ వాల్ మీద రాసుకున్న ఒక స్టోరీని నేను ఈరోజు మీకు వినిపించబోతున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో నాకు తెలంగాణ వాళ్ళ మీద అట్లాగే హైదరాబాద్ మీద ఒక కోపం ఉండేది. హైదరాబాద్ మనది కాకుండా పోయిందే అనే ఆవేదన ఉండేది. ఆ కోపంతో హైదరాబాద్ను వదిలేసి బెంగళూరు, చెన్నై అక్కడో సంవత్సరం మకాం పెట్టినా, కానీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్. అక్కడ ఇమ్మడలేకపోయినా దాంతో తిరిగి మళ్ళీ హైదరాబాద్కే వచ్చిన. ఆ తర్వాత ఆంధ్రాలో దిక్కుమాలిన రాజకీయాలు చూశాక ఇక్కడెందుకు ఉండాలి అనిపించింది. అంతేకాదు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు తెలంగాణ దాటి ఆంధ్ర బార్డర్లో అడుగు పెట్టంగానే నా ప్రాంతానికి వచ్చినా అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నప్పుడు ఆంధ్ర బార్డర్ దాటి తెలంగాణ బార్డర్లోకి అడుగు పెట్టగానే ఇది కదా నా ప్రాంతం అనే ఫీలింగ్లోకి వచ్చేసిన. ఇది మనిల్లు అనిపిస్తుంది. అట్లాంటి అనుబంధం నాకు హైదరాబాద్తో ఏర్పడ్డది. అంతేకాదు హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పని లేదు, శతాబ్దాల చరిత్ర ఉంది ఇక్కడ. ఇంకోవైపు మెట్రో లైఫ్ స్టైల్ కూడా ఉంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి అత్యాధునిక ప్రాంతాలు ఉన్నాయి. వీకెండ్ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే అద్భుతమైన కొండలున్నాయి. ప్రకృతిలో రిలాక్స్ అవ్వాలనుకుంటే సరస్సులున్నాయి, అడవులున్నాయి. ఫ్యామిలీతో గడపాలనుకుంటే రిసార్ట్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ ఇష్టమైతే రాతి నిర్మాణాలున్నాయి, లేక్స్ ఉన్నాయి, పక్షుల అభయారణ్యాలున్నాయి. చరిత్ర ఇష్టమైతే ఎన్నో కోటలున్నాయి, చారిత్రక కట్టడాలున్నాయి, పురాతన బావులున్నాయి. కారు స్టీరింగ్ ఎటు తిప్పినా ఒక గంటలో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్తుంది హైదరాబాద్. అంతెందుకు, ఆంధ్రాలో గవర్నమెంట్ మారింది, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏదో ఉద్ధరించేస్తుంది అని చెప్పి పొద్దున్న లేస్తే కబుర్లు చెప్పిన వాళ్ళు కూడా హైదరాబాద్ను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇష్టపడట్లేదు. అది హైదరాబాద్ గొప్పతనం. తెలంగాణలో ఆవేశం ఉంటుంది, అదే టైంలో ప్రేమ కూడా ఉంటుంది. అసలు తెలంగాణ నేల స్వభావమే అట్లాంటిది. ఇక్కడి మనుషులు తమ అభిప్రాయాల్ని చాలా బలంగా చెప్తారు. అన్యాయం అనిపిస్తే చాలా గట్టిగా నిలబడతారు. అది ఆవేశమో కోపమో కాదు, అది వాళ్ళ ఆత్మగౌరవ నినాదం. హైదరాబాదు ప్రతిరోజు కొన్ని వేలాది మందిని కొత్త జీవితాలు స్టార్ట్ చేయడానికి ఇక్కడికి ఆహ్వానిస్తుంది. ఇందులో కొందరు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తారు, లక్షల్లో జీతాలు తీసుకుంటారు. ఇంకొద్ది మంది కూలీలుగా బతుకుతారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. ఇట్లా అన్ని రకాల వర్గాల వాళ్ళని హైదరాబాద్ ఆదరిస్తుంది. కానీ ఈ నగరం వాళ్ళని వాళ్ళ జీతాల ఆధారంగా కొలవదు. ఇక్కడ 10,000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తికి కలలుగానే అవకాశం ఉంటుంది. అట్లాగే 10 లక్షల రూపాయల జీతం తీసుకునే వ్యక్తికి కూడా భవిష్యత్తు మీద కలలుగానే అవకాశం ఉంటుంది. అంతేకాదు వాళ్ళిద్దరి స్థానం కూడా ఈ నగరంలో ఒకేలా ఉంటుంది. తెలంగాణ చరిత్రలో ఒక గర్వం ఉంది, వాళ్ళ సంస్కృతిలో ఒక గొప్పదనం ఉంది, మనుషుల్లో ప్రేమ ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచించే వారికి అపారమైన అవకాశాలు ఉన్న నేల ఇది. శాశ్వతంగా హైదరాబాద్ నివాసిగా ఉండడానికి ఒక అద్భుతమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. నా వరకు నేను హైదరాబాద్లో నివసించలేదు, హైదరాబాద్ని అనుభవించాను, హైదరాబాద్ని ఆస్వాదించాను. అంతే భయ్యా, హైదరాబాద్ ఎవరికైనా నచ్చాల్సిందే. అది ఎందుకో తెలుసుకోవాలంటే హైదరాబాద్లో బతకాల్సిందే.